ఏవెన్ టీవీ మీడియా వార్తలకి స్వాగతం. వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంలా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్రి మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్రి మహోత్సవములు రెండవ రోజుకు చేరుకున్నాయి. అత్యంత వైభవంగా శాకంభరి మహోత్సవాలు జరుగుతున్నాయి. భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవములు రెండవ రోజు ఉదయం కపాలినిగా సాయంత్రం భగమాలిని క్రమంలో భక్తులకు భద్రకాళి అమ్మవారు దర్శనమిస్తున్నారు. శరణమ్మ ఆషాఢ మాసములో 15 రోజుల పాటు వైభవంగా జరిగే శాకంభరి నవరాత్రి మహోత్సవములు నేడు రెండవ రోజుకు చేరుకున్నవి. ఈరోజు కపాలిని క్రమములో ఉదయం పూట భగమాలిని క్రమములో సాయంత్రము అమ్మవారు అర్చించే దర్శనం ఇస్తుంది. భగవానిగా వారిని అమ్మవారిని అలంకరించడం జరిగినది. లోక కళ్యాణార్థము భగవంతుణ్ణి వివిధ రూపాలలో మనం సందర్శిస్తూ ఉంటాము. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ప్రత్యేకతను భగవంతుడు మనకు అందిస్తాడు. అలాగే కపాలినిగా అమ్మవారు తన భక్తులందరినీ ఒక్క దగ్గరికి చేర్చి వారికి జ్ఞానాన్ని అందజేస్తుంది. భగమాలినిగా వారికి ధైర్యాన్ని నింపిస్తుంది. ధర్మాన్ని ఎట్లా రక్షించాలో వారికి చెప్పుతుంది. ఈ విధంగా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విజయాన్ని అమ్మవారు దర్శింపజేస్తుంది. సమగ్ర ఓటర్ సవరణ ఎస్ఐఆర్ అంటే ఆరోగ్యకరమైన ఓటరు జాబితా అని కిలా వరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు. వరంగల్ నగరంలోని థర్డ్ జెండర్స్ కు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థర్డ్ జెండర్స్ రాష్ట్ర నాయకురాలు లైలా, వివిధ రాజకీయ పార్టీ నేతలు, మెప్మా సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని కిలా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్తో మా ఏవెన్ టీవీ మీడియా ప్రతినిధి కమటం వేణుగోపాల్ మనకు అందిస్తారు. సమగ్ర ఓటర్ సవరణ ఎస్ఐఆర్ అంటే ఆరోగ్యకరమైన ఓటరు జాబితా అని వరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ అన్నారు. వరంగల్ నగరంలోని థర్డ్ జెండర్స్ హిజ్రాలకు ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో థర్డ్ జెండర్స్ రాష్ట్ర నాయకురాలు లైలా, వివిధ రాజకీయ పార్టీల నేతలు, మెప్మా సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గం పూర్తిగా అర్బన్ లో ఉందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు 15 మంది జిల్లా అధికారులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్ఐఆర్ అంటే చాలా మందికి అపనమ్మకం ఉందన్నారు. అనుమానం, అపనమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రధానంగా చనిపోయిన ఓటర్లను తొలగించేందుకు, డబుల్ ఓటర్లను తీసివేసేందుకు, పూర్తిగా షిఫ్ట్ అయిన వారిని తొలగించేందుకు ఎస్ఐఆర్ ఉపయోగపడుతుందన్నారు. ఇంటింటికి తిరుగుతూ బిఎల్ఓలు ఫారాలు అందిస్తూ స్క్రీనింగ్ చేస్తారన్నారు. 2026 జూన్ వరకు ఓటర్ లిస్టులో పేర్లు ఉన్న వారందరికీ ఎస్ఐఆర్ ఫారాలు వచ్చినట్లు తెలిపారు. వరంగల్ ఈస్టులో 30 నుంచి 40% వరకు ముస్లింస్ ఉన్నారని, వారు తమ ఓట్లు పోతాయనే ఆందోళన, అనుమానంతో ఉన్నారని తెలిపారు. అలాంటి పరిస్థితి ఏమీ లేదని అన్నారు. బిఎల్ఓ సూపర్వైజర్లు ఇంటింటికి ఫారాలు ఇచ్చారని, 2002కు సంబంధించిన ఓటర్ లిస్టు బిఎల్ఓల దగ్గర ఉందని తహసీల్దార్ ఇక్బాల్ పేర్కొన్నారు. ఓటర్లు పారదర్శకంగా తమకు ఇచ్చినటువంటి ఫారాలను పూర్తి చేసి బిఎల్ఓలకు అందించాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని కిలా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్తో మా ఏవెన్ టీవీ మీడియా ప్రతినిధి కమటం వేణుగోపాల్ మనకు అందిస్తారు. ఏ విధంగా ఫామ్ ఫిలప్ చేయాలి, ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఫామ్లో తెలుగులో ఉన్నాయి అంటున్నారు. అటు ముస్లింల దగ్గరికి వెళ్తే తెలుగు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాక చాలా సందేహాలు ఉన్నాయి. కొందరికి దీనిపై అధికారులు, కలెక్టర్ సూచన మేరకు స్థానిక ఎంఆర్ఓ వరంగల్ కిలా వరంగల్ సంబంధించి ఎంఆర్ఓ ఇక్బాల్ గారు ఉన్నారు. సంబంధించింది డేటా ఎలా ఫిలప్ చేసేయాలి? ముందుగా
మా వరంగల్ జిల్లా కలెక్టర్ గారైనటువంటి శ్రీమతి సత్యశారదమ్మ గారు మేడం గారు ఏంటంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో తక్కువగా పర్సెంటేజ్, ఎందుకంటే ఇది అర్బనైజేషన్ అయిపోయింది కాబట్టి వరంగల్ తూర్పు నియోజకవర్గం మీద మేడం గారు కాన్సన్ట్రేషన్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే మేడం గారు ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని తొందరగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేయడానికి జిల్లాధికారులను ఒక 15 మంది జిల్లాధికారులను వేయడం జరిగింది. అదేవిధంగా వివిధ శాఖల నుంచి జూనియర్ అసిస్టెంట్లను, అదేవిధంగా ఆర్పీలను కూడా ఇక్కడ అపాయింట్మెంట్ చేయడం జరిగినది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మెయిన్గా ఏంటిదంటే ఎస్ఐఆర్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉన్నది. ఎంత అపోహ ఉన్నది అంటే అసలు చాలా మంది నిద్రలేని రాత్రులు కూడా గడుపుతున్నారు. ఎస్ఐఆర్ అంటే చాలా అపనమ్మకం, అపోహ ఉన్నది. అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటిదంటే ఆరోగ్యకరమైనటువంటి ఓటర్ జాబితాను తయారు చేయడం. ఆరోగ్యకరమైనది ఓటర్ జాబితా అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఉండాలి, ఏ విధమైనటువంటి అనారోగ్యం, రోగం అనేటువంటి ఉంటుంది. ఈ ఓటర్ లిస్టులో కూడా ఒక ఓటర్ లిస్టులో ఒక 900 మంది ఓటర్లు ఉన్నారు అనుకోండి. ఆ 900 మంది ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళ ఓటర్స్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతుంది. ఇది తూర్పు నియోజకవర్గంలో అర్బనైజేషన్ అయింది. ఒక పోలింగ్ స్టేషన్లో సుమారుగా 20 నుంచి 50-60 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా డబుల్ ఓటర్లు ఉన్నారు. డబుల్ ఓటర్లు ఏ విధంగా ఉంటారు, ఇప్పుడు ఈ ఏరియాలో ఒకతను ఓటర్గా నమోదైండు, అతను ఇల్లు ఖాళీ చేసి శివనగర్ పోయిండు, అక్కడ ఓటర్గా నమోదైండు. ఇంకా వేరే వాళ్ళ నేటివ్ ప్లేస్లో కూడా ఓటర్గా నమోదైండు. ఇకపోతే పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయిండు, డబుల్ ఉన్నాయి. ఇట్లాంటి ఓటర్లను డబుల్ పర్మనెంట్ షిఫ్ట్ అయిన వాళ్ళను మనము దీన్ని ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఆఫీసర్ దీన్ని స్క్రీనింగ్ చేసి ఇల్లు తిరిగి అట్లాంటి ఓట్లను మాత్రం తొలగించడానికే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటువంటి ఉన్నది. మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి జూన్ 2026 వరకు ఎవరైతే ఓటర్ లిస్టుల పేరు ఉన్నదో ఆ ఓటర్ లిస్టుల పేరు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫామ్లు వచ్చినాయి. కొంతమంది మాకు ఫోన్ చేస్తున్నారు, మాకు ఓటర్ ఐడి ఉన్నది, ఫామ్ రాలేదని. ఓటర్ ఐడి కాదు, మనకు కావాల్సిందంటే ఈ ప్రజెంట్ ఓటర్ లిస్టులో ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫామ్ ఇస్తారు. ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పినట్టు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఏమవుతుంది అంటే ఇక్కడ చాలా మంది ఒక భయాందోళనలో ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ఏమున్నారు, ముస్లిం జనాభా అనేటువంటిది ఉన్నారు. ముస్లిం జనాభా ఇక్కడ మొత్తం ఓటర్లలో ముస్లిం జనాభా మినిమం ఒక 30-40% ఉన్నారు. వాళ్ళకి ఏం అపోహ ఉన్నది అంటే మా ఓటర్ లిస్టులో మా పేరు తొలగిస్తారు కావచ్చు, మాకు ఆధారాలు లేవని తొలగిస్తారు కావచ్చు అని మా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూగా మాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కావాలని తిరుగుతున్నారు. వాస్తవానికి ఎలాంటి సర్టిఫికేట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది అవసరం లేదు. ఉదాహరణకు చెప్తున్నా, ఇది ఎన్యుమరేషన్ ఫామ్. ఇది మేము ఏం చేసినాం, సీదా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి ఇంటింటికి వెళ్ళి మా బిఎల్ఓ, మా సూపర్వైజర్లు మాకు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఫామ్స్ అన్నీ కూడా మేము ఇంటింటికి పోయి పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్గా ఆ ఇంటి ఓనర్ కానీ ఆ కుటుంబ సభ్యుడు కానీ ఏం చేయాలి, ఈ 2 వచ్చినాయి. ఒకటి వాళ్ళు తీసుకుంటారు, నింపిన తర్వాత మనము కరెక్ట్ ఉన్నదా లేదంటే వెరిఫై చేసుకొని సంతకం పెట్టుకొని ఇస్తాం. ఈ ఫామ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే ఇప్పుడు ఒక ఓటర్ ఉన్నాడు, ఆ ఓటర్కు 2002లో ఓటు హక్కు. ఇక పైన ఏముంటుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ డీటెయిల్ ఉంటుంది, ఇప్పుడు ఓటర్ లిస్టుల డీటెయిల్స్. అతనికి కనుక 2002లో ఓటు హక్కు ఉంటే కనుక ఆ 2002 ఓటర్ లిస్టు మా బిఎల్ఓ దగ్గర ఉంటుంది. ఈ ఏరియాకి సంబంధించిన ఓటర్ లిస్ట్ అంతా బిఎల్ఓ దగ్గర ఉంటుంది. బిఎల్ఓ దగ్గర చెక్ చేసుకోవచ్చు, లేకపోతే సైట్లో కూడా చెక్ చేసుకుని ఇక్కడ రాయాలి. ఆ ఓటర్ పేరు, తండ్రి పేరు, బంధుత్వము, జిల్లా అప్పుడు ఏముండే వరంగల్ జిల్లా, అప్పుడు ఏం నియోజకవర్గం ఉన్నది ఆ నియోజకవర్గం పేరు రాయాలి. ఉదాహరణకు ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం 106 నియోజకవర్గం ఉన్నది, అప్పుడు ఏముంది 269 కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ పిఎస్ నెంబర్ రాయాలి, సీరియల్ నెంబర్. ఇది మాత్రము లెఫ్ట్ సైడ్, అంటే 2002 ఓటర్ లిస్టుల పేరు ఉంటే లెఫ్ట్ సైడ్ ఫిల్ చేయాలి. ఈ 3వ కాలం, ఈ కింది కాలంలో ప్రజెంట్ డీటెయిల్స్ రాయాలి. ఏం రాయాలి, ఆధార్ కార్డు రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి, వాళ్ళ తల్లి, తండ్రి, భార్య, భర్త ఆ డీటెయిల్స్ రాయాలి. ఉంటే కనుక వాళ్ళ ఈ ఓటర్ ఐడి కూడా రాసి సంతకం పెట్టాలి. ఒకవేళ వాళ్ళదన్నా ఫోటో మంచిగా లేదు, నాకు కొత్త ఫోటో కావాలంటే కూడా మంచిగా ఫోటో వచ్చింది మార్క్ చేస్తే మేము దీన్ని స్కాన్ చేస్తాం. అదేవిధంగా ఒక ఓటర్కు 2002లో లేదనుకుందాం, అప్పుడు ఏం చేయాలి, ఇవి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిల్ చేసినటువంటి ఓటర్కు ఏ విధమైన డాక్యుమెంట్ అవసరం లేదు, ఇది ఒక్కటి ఇస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. ఇక అతనికి లేదనుకోండి 2002లో తల్లి కానీ, తండ్రి కానీ, తాత కానీ, అమ్మమ్మ కానీ, నానమ్మ, 6 రకాల బంధుత్వాలు. అమ్మ తరఫున గ్రాండ్ పేరెంట్స్ అంటారు, 6 తరఫున ఉన్నటువంటి బంధువులది ఏ ఒక్క డాక్యుమెంట్ అంటే వాళ్ళది కూడా ఓటర్ లిస్ట్ వెరిఫై చేయాలి.
వెరిఫై చేసి వీళ్ళ నాన్నకి PS లో ఉన్నాయి. ఎక్కడ తెలంగాణలో ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా మొన్న మేము గౌరవ కలెక్టర్ గారితో విజిట్ చేస్తుంటే లెనిన్ నగర్ లో ఒక అతను వచ్చి నా ఓటు అస్సలు దొరకలేదు, మా నాన్న మహారాష్ట్రలో ఉన్నాడు, నాకు దొరకలేదు అని చెప్తే కలెక్టర్ గారు ఇమీడియట్ 5 నిమిషాల్లో మేడం దగ్గర ఉన్న ల్యాప్టాప్ తోని ఆ ట్యాబ్ తోని సెర్చ్ చేసి అతన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటిది ఓటర్ తీసుకుంది. అప్పటికప్పుడే మ్యాపింగ్ అయిపోయింది. మనకు ప్రధానంగా ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ తాత కానీ అమ్మమ్మ కానీ నానమ్మ కానీ ఎవరికి ఓటు ఉన్నా కూడా ఈ రైట్ సైడ్ ఫిలప్ చేయాలి. ఈ ఫిలప్ చేసే క్రమంలో కూడా చాలా డౌట్ ఉన్నది. ఉదాహరణకు చెప్తున్నా, తాత పేరు దొరికింది, తాత పేరు మల్లయ్య, తాత వాళ్ళ తండ్రి పేరు ఎల్లయ్య. ఈ బంధుత్వం కాడ ఏం రాస్తాను, మనవడని రాస్తాను. మనవడు కాదు, ఈ మల్లయ్య ఎల్లయ్యకి ఏం కావాలి, తండ్రి కావాలి, అది రాయాలి. అప్పుడు ఓటర్ లిస్ట్ లో ఏ విధంగా ఉన్నదో అది ఫిలప్ చేయాలి. తెలంగాణ కాదు, ఇండియాలో ఎక్కడ ఓటు ఉన్నా కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఫలానా మహారాష్ట్ర, రాజస్థాన్, ఆ PS నెంబర్ రాయాలి. వీళ్ళు కూడా ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనకు అర్థమైంది ఏంటిది, 2002లో ఓటర్కు ఓటు హక్కు ఉన్నా ఎలాంటి డాక్యుమెంట్ అవసరం లేదు. ఆ 2002లో ఆయనకు ఓటు హక్కు లేకున్నా తల్లి తాత తండ్రి అమ్మమ్మ వాళ్ళకున్నా కూడా ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే దాదాపుగా 90% పబ్లిక్ ఎలాంటి ఓటు హక్కు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వకుండా ఏం లేదు. కాకపోతే జనంలో అపోహ, మా డాక్యుమెంట్స్ లేవు, 13 డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నది అని ఫోన్లు చేయడం, మంచి ఇంటలెక్చువల్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్ పడవలసిన అవసరం లేదు అనేటువంటిది మా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే అసలే ఇందులో లేరు 2002లో లేరు, తాత లేదు, తండ్రి లేదు అనుకోండి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 3వ కాలం ఫిలప్ చేయాలి. 3వ కాలం ఫిలప్ చేస్తే BLO యాప్ ఉంటుంది. ఆ BLO యాప్లో మనం నో SIR లింకేజ్ అని మనం ఆప్షన్ క్లిక్ చేసి ప్రజెంట్ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఫలానా వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాడు, ఆయనకు లింక్ లేదు, ఎవరు మ్యాప్ కాలేదు అనేటువంటిది వాళ్ళకి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్స్టెన్షన్ అయింది, మనకు 3వ తారీఖు రోజు వీళ్ళకి ఓటర్ లిస్ట్లో వీళ్ళ పేరు రాదు, కానీ వీళ్ళకి నోటీస్ వస్తుంది, వీళ్ళకి ఎటు పోదు. ఈ అందరు అనుకున్నట్టు ఎట్లా అయినా మేము ఓటు తొలగించి ఒక ఓటరు ఓటు తొలగించాలంటే అది మామూలు విషయం కాదు. ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళకి నోటీస్ వస్తుంది. ఈవెన్ మేము చనిపోయిందని మార్పు చేసినా కూడా, పర్మనెంట్ గా షిఫ్ట్ అయినా డబుల్ అయినా కూడా మళ్ళీ వాళ్ళకి నోటీస్ వస్తుంది. నో లింకేజ్ SIR వాళ్ళకు కూడా వాళ్ళకి నోటీస్ వస్తాయి. ఆ నోటీసు వాళ్ళకి తీసుకొచ్చి సర్వ్ చేసినప్పుడు ఆ నో లింకేజ్ SIR ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి 13 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ దీనికి అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు వాళ్ళ ఓటు అనేటువంటిది ఎటు పోదు. వాస్తవం చెప్పాలంటే తూర్పు నియోజకవర్గంలో ఏ అర్హులైనటువంటి ఏ ఒక్కరి ఓటు కూడా పోదు అనేటువంటిది నేను ఒక తహసీల్దార్గా మీ అందరు చెప్తున్నా. సార్, ఇప్పటి వరకు ఈ ఫామ్స్ ఎన్ని విధాలుగా ఏ డిపార్ట్మెంట్లు పంపిణీ చేస్తున్నారు, ఆ పంపిణీ చేసిన ఫామ్స్ ఎన్ని పోయాయి, ఎన్ని మీకు రిటర్న్కి వచ్చాయి, అంటే ఏ శాఖలు కనుక వీటిని పూర్తి స్థాయిలో రిటర్న్ తీసుకుంటున్నాయి? పూర్తిగా ఎందుకంటే ఇళ్లలో ఇచ్చడం మాత్రమే ఒక ఎత్తు అవుతుంది, కానీ రిటర్న్ తీసుకోవట్లేదు, ఫామ్స్ రిటర్న్ తీసుకోవట్లేదు. తీసుకున్న వాళ్ళు ఫిలప్ చేయాలంటే ఇంకా ముందు అవుతున్నారు. మీరు అన్నట్టు గతంలో నిజవర్గం పేరు ఏ డివిజన్ వచ్చింది ఏంటిది అనేది పూర్తిగా డీటెయిల్స్ లేవు. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటిది, ఈ రోజు ఏ విధంగా ఉన్నదే వాళ్ళ ప్రక్రియ. తరచూ నిత్యం పని చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు మన వరంగల్ జిల్లాలో, ముఖ్యంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో. వాళ్ళు ఈ పని చూసుకోవాలన్న ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళ ఓటు మిస్ అవుతుందా, ఓటు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందని అవగాహన పూర్తిగా లేదు. మరి మీరు అవగాహనలు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? వాస్తవానికి ఏంటంటే ఈ ఖిలా వరంగల్ మండలంలో మాకు 109 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తూర్పు నియోజకవర్గంలో 230 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీనికి గాను మేము ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు ఉంటారండి అంటే మ్యాక్సిమంగా చాలా మంది, ఇప్పుడు మా ఖిలా వరంగల్ మండలి చూసుకుంటే 109 మందిలో సగం మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, మిగతా సగంలో కొంచెం ఆశా వర్కర్స్ ఉన్నారు, అదేవిధంగా మనకు RPలు ఉన్నారు. ఏ ఏరియా ఇప్పుడు ఒక BLO ఉన్నది, అంగన్వాడీ స్కూల్ ఉన్న ఏరియాకు ఉన్నటువంటి BLOకి ఆ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి బూత్ లెవెల్ బాధ్యతలను మేము అప్పగించినాం. ఆమె ఆల్రెడీ ఆ టీచర్ అక్కడ ఉన్నది, ఆశా వర్కర్ అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఏరియా వాళ్ళకి మొత్తం అవగాహన ఉంటుంది. ఈ ఫామ్ ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేటువంటిది అవగాహన ఉంటుంది. ఈ వచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఫస్ట్ మేము వెరిఫై చేసుకున్నాం, ఓటర్ లిస్ట్ ప్రకారంగా వచ్చినాయా లేదా అని వెరిఫై చేసుకొని ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మెయిన్గా ప్రధానమైనటువంటి సమస్య ఏమవుతుందంటే ప్రజలను జిల్లా కలెక్టర్ గారు చాలా చైతన్యవంతులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, జిల్లా కలెక్టర్ గారు SIR స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు
ప్రతిరోజు దాదాపుగా ఒక 10 పోలింగ్ కేంద్రాలు మేడం స్వయంగా పరిశీలన చేస్తున్నారు. అక్కడ ప్రజలకి పేపర్లో కూడా యాడ్స్, అంటే పేపర్లను కూడా మనం చూడవచ్చు. నిన్న కలెక్టర్ గారు ఈ చింతల ప్రాంతాలకు వచ్చింది. చింతల ప్రాంతానికి జిల్లా కలెక్టర్ గారు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అక్కడ చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్ మీరు అన్నట్టుగా ఏం చేస్తారంటే ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళకి ధైర్యం రావట్లేదు ఇవ్వడానికి. ఇది ఉంటుందో పోతుందో, 2002లో పాషా అని లేదు, ఇప్పుడు పాషా అని ఉన్నది, దాంతో ఏమైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవ్వట్లేదు. లేకపోతే వాళ్ళు ఈ లాస్ట్ మనకు డేట్ 24 ఉన్నది కదా, 24 వరకు ఇద్దాం అనేటువంటి ఆలోచనతోని వాళ్ళు దగ్గర పెట్టుకొని మా బిఎల్ఓలు ఫామ్ కలెక్ట్ చేయడానికి ఇంటింటికి తిరుగుతున్నారు. ఇంటింటికి తిరిగినప్పుడు ప్రధానంగా ఏమవుతున్నదంటే మెయిన్గా వాళ్ళు చింతల ప్రాంతంలో ముస్లిమ్స్ ఇస్తలేరు అంటే జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఈ రోజు ఏ విధంగా అయితే మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అందరు ముస్లింల పెద్దలను, ఆ ముస్లిం కమ్యూనిటీ లోకల్ బూత్ లెవెల్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మేడం వచ్చిపోయిన తర్వాత నిన్న ప్రోగ్రెస్ ఎట్ ఏ టైం ఒక 20% ప్రోగ్రెస్ అనేటువంటిది చింతల ప్రాంతంలో పెరిగింది. మెయిన్గా ఏంటి అంటే ఈ సక్సెస్ ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక మంచి ప్రోగ్రామ్. ఇది ఏంటిది, హెల్దీ ఓటర్ లిస్ట్ తయారు కావాలి, అంటే తప్పులు లేని ఓటర్ లిస్టు తయారు కావాలంటే దీనికి సహకరించేది ఎవరు అంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అనేటువంటిది సహకరించవలసిన అవసరం ఉన్నది. అన్ని పార్టీల నుంచి ఒక పోలింగ్ కేంద్రానికి ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఒక్కొక్క బూత్ లెవెల్ ఏజెంట్స్ ను అపాయింట్మెంట్ చేసినాం. కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, టీఆర్ఎస్ నుంచి, అన్ని పార్టీల నుంచి ఒక ఏజెంట్ ఉన్నాడు. సార్ ఇప్పుడు ఈ ఫామ్స్ వెళ్ళిన వారికి మాత్రమే మీరు అవగాహన జరుగుతుంది. ఫామ్స్ వెళ్ళని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫామ్స్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓటర్గా వాళ్ళు గుర్తింపు ఉన్నట్ట లేనట్ట? ఇతర రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మన దగ్గర కూడా వచ్చి బతుకు తెరువు గురించి వచ్చినారు. కూలి పని చేసుకునే వాళ్ళకు ఓట్లు కొందరికి కల్పించారు, కొందరికి ఓటు హక్కు లేదంటున్నారు. ఈ ఫామ్స్ రాని వాళ్ళు కూడా మాకు ఓటు హక్కు లేదా అని అడుగుతున్నారు. భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు, మరి వాళ్ళు వినియోగించుకోకపోతే ఏంటిది పరిస్థితి? వాస్తవానికి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన ఈ ఫామ్ ఎవరికి వస్తుంది అంటే ప్రస్తుతము ఓటర్ లిస్టులో ఓటు ఉన్న వాళ్ళందరికీ ఫామ్ వస్తుంది. ఉదాహరణకు 900 ఓటర్లు ఉన్నారు, 850 మందికే వచ్చింది అనుకుందాం. మిగతా 50 మందికి రాకపోతే ఇమ్మీడియట్ మీకు అందుబాటులో మా బిఎల్ఓ ఉంటారు. ఆ బిఎల్ఓని మీరు మేడం మాకు ఫామ్ రాలేదు అంటే బిఎల్ఓలు మా దృష్టికి వచ్చినాయి. ఒక 10 మంది ఫామ్ రాలేదంటే మేము వాళ్ళ పేరు, సీరియల్ నెంబర్, పిఎస్ నెంబరు రాసుకొని మేము ఇమీడియట్ మన తహసీల్దార్ ఆఫీస్ వరంగల్లో మనకు ఏఆర్ఓ గారు, శ్రీకాంత్ గారు కూడా ఏఆర్ఓ గారు, వాళ్ళకి చెప్తే వాళ్ళకి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటాడు. మేము కూడా నెట్ ద్వారా ఫామ్ డౌన్లోడ్ చేసి వాళ్ళకి సప్లై చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పటికి కూడా మనకు అవకాశం ఉన్నది. ప్రజెంట్ ఓటర్ లిస్టులో పేరు ఉండి ఫామ్ రాని వాళ్ళు ఇమ్మీడియట్ నాకు కానీ వరంగల్ ఎంఆర్ఓ శ్రీకాంత్ గారిని కలవచ్చు. నా నెంబర్ కూడా ఇస్తాను. వాళ్ళకి ఇమ్మీడియట్ డౌన్లోడ్ చేసి మేము వాళ్ళకు ఓటు హక్కు కల్పించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మీరు అన్నట్టుగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు, ప్రజెంట్గా వాళ్ళ ఓటర్ లిస్టులో పేరు లేదు అనేటువంటిది ఉంటే మనకు ఈ 31 జూలై తర్వాత మనం ఏం చేయవచ్చు అంటే ఫ్రెష్గా మనం ఫామ్ 6 అప్లై చేసుకోవాలి. ఫ్రెష్గా కనుక మనం ఫామ్ 6 అప్లై చేసుకుంటే వారికి మళ్ళీ ఓటు హక్కు కల్పించేందుకు మాకు అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రం వీళ్ళు డాక్యుమెంట్స్, మేము ఇండియన్స్, మాకు వేరే కాడ ఓటు లేదు అనేటువంటిది ఫామ్ 6తో పాటు ఒక డిక్లరేషన్ కూడా పెట్టవలసిన అవసరం ఉంటుంది. సార్ ఇప్పటి వరకు ఎన్ని ఫామ్స్ బయటకు వెళ్ళాయి, ఎన్ని మీకు రిసీవ్ అయ్యాయి? ఏమన్నా దానికి గుర్తింపు ఉందా, ఐడెంటిఫై ఉందా? మాకు ఏదైనా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 2,65,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మెయిన్గా మన ఖిలా వరంగల్ మండలానికి 1,26,000 అందరికీ ఫామ్స్ పోయినాయి. ఇప్పటి వరకు మేము 53% మేము ఫామ్ తీసుకున్నాం. దానికి ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి మనకు రిపోర్ట్ వస్తుంది. అదేవిధంగా ఏంటంటే మా ఖిలా వరంగల్ మండలంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఫస్ట్ 222 పోలింగ్ స్టేషన్ 421 ఉంటుంది. ఆమె 100కి 100% ఎస్ఐఆర్ కంప్లీట్ చేసి తూర్పు నియోజకవర్గంలో ఫస్ట్గా వాళ్ళు నిలవడం జరిగింది. దీనికి ప్రధానంగా ప్రజలకు నేను విజ్ఞప్తి, అప్పీల్ ఏం చేసుకుంటానంటే మీరు తీసుకున్న ఫామ్ మాకు ఇవ్వండి. ఇది మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ వ్యాపార సముదాయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫామ్ తీసుకొని వెళ్తున్నారు, ఇంటికి పోతే లాక్ చేయడం, లేకపోతే షాపులు లాక్ చేయడం వల్ల మేము కలెక్ట్ చేయలేకపోతున్నాము. ఇక సమయం ఉన్నది కదా, డేట్ ఎక్స్టెన్షన్ అయింది కదా అని మీరు దగ్గర పెట్టుకుంటే లాస్ట్ డే 2-3 రోజులకు ఏమవుతుంది అంటే సైట్ పనిచేయకపోవడం, ప్రాబ్లం రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ, ఓట్లందరికీ మీ ఫామ్ మీరు దగ్గర పెట్టుకుంటే ఓటు పోతుంది, మాకు ఇస్తే ఓటు ఉంటుంది. అందుకే నేను రోజు కూడా స్టేటస్లు పెట్టుకుంటాను, ఓటు మీద ఉండాలంటే ఇది మాకు ఫామ్ ఇవ్వాలి. మీకు నింపరాకపోతే మా దగ్గర రండి, మా బిఎల్ఓ ఉంటారు, నేనైనా మీకు చెప్పి ఓ ఫామ్ ఎలా నింపాలి అనేటువంటిది మీకు చెప్పి మీ ఫామ్ సక్సెస్ అయ్యే విధంగా మేము చేస్తాం. పూర్తిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించి కిలవరంగల్ పరిధిలో 1,00,000కు పైగా ఓట్లు గుర్తించారు. అంటే కిలవరంగల్ పరిధిలో
తూర్పు నియోజక పరిధిలో అయితే 2 లక్షలకు పైగా ఓట్లు గుర్తించారు. కిలవరంగల్ పరిధిలో చకాచకా పని అయితే చేస్తున్నాం, అన్ని వివిధ శాఖలే కాకుండా వివిధ పార్టీలతో కూడా అనుసంధానంగా ముందుకు వెళ్తున్నాం అని చెప్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ఎవరికైనా డేటా నింపడం రాకపోతే వాళ్ళకి సంబంధించిన సిబ్బంది వచ్చినప్పుడు నింపుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే MRO నెంబర్ ఉంటుంది, MRO నెంబర్కి మీరు కాల్ చేసి మాత్రం పూర్తి డీటెయిల్ తీసుకోండి. అలాగే మన ఛానల్ వీక్షిస్తున్న వారు కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. 9348220222 వేణుగోపాల్. ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీ సందేహాలను కూడా మన ఛానల్ పరంగా ప్రభుత్వం ద్వారా ప్రజలకు వారధిగా పనిచేస్తున్న మన మీడియా సంస్థలు కంపల్సరీ మీకు అందిస్తుంది సమాచారం. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వాలే కాదు ఇటు మీడియాలు కూడా అన్ని చెప్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భావి జీవితానికి బలమైన పునాదిని పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భావి జీవితానికి బలమైన పునాదిని పాఠశాల స్థాయిలోనే ఉపాధ్యాయులు వేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. హన్మకొండ సుబేదారులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ 2వ విడత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులతో కలెక్టర్ మాట్లాడి శిక్షణ ద్వారా నేర్చుకుంటున్న అంశాలు, వాటిని తరగతి గదిలో ఎలా అమలు చేయాలనుకున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. బోధనా నైపుణ్యాల పెంపు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో ఇటువంటి శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వి గిరిరాజ్ గౌడ్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ మన్మోహన్, ఎంఈఓ నెహ్రూ నాయక్, ఉపాధ్యాయులు, శిక్షణలో ఉన్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Teaching plans. All of you are preparing teaching plans. Are you all preparing teaching plans before coming to the class? Clean చేయాలి. Then last లో aim వాళ్ళతో assessment చేయాలి. Are you coming with a plan when you are coming to a class? That is outcomes of the students. Outcomes కి ఈ రోజు మనం ఏమేం టాపిక్ కవర్ చేస్తామో దాంట్లో outcomes ఏమి outcomes learning outcomes ఏమి ఉంటాయి? All the forums what they did, they prepared an annual for the students. What the students have achieved. That was given in forum 6. Social subjects Forum. special of social diary. Social study. Student profile. Any student is using the labs also is also we are just no I am asking about this AI tools. They should have understanding so that 11th class 12th class చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. దాని తర్వాత కూడా ఫర్దర్ వాళ్ళ కెరియర్లో ఎక్కడ వెళ్తున్నారు they should be capable of doing it. Nowadays only 10th pass out ki there is no what are your expectations? Like what kind of challenges are you facing? Language. So when we come to the high school, especially the original, we are able to overcome. We have a PTM regarding the promises. We are take. Tomorrow is there a PTM? Sir, మీరు అట్లా చేస్తున్నారు. మేడం చెప్పాలా వద్దా? మేడం చెప్పాలా వద్దా? మేడం నుంచి now this English learning is going on. 2-3 రోజులు కాదు, it's like 4-5 years since we are having it. దానివల్ల ఏం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. నాకు తెలుగు చెప్పండి అట్లా అంటున్నారు. It's a foreign language. They are able to speak. They are not able to communicate. The communication gap is there. దాన్ని కొంచెం తగ్గించుకొని ఎలా పిల్లలకి ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్కి అనుగుణంగా ఐసీటీ టూల్స్ని యూజ్ చేస్తూ మేము నేర్చుకుంటూ ఏ టూల్స్ ఎలా వాడాలి అనేది మేము నేర్చుకొని ఎవ్రీ ఇస్తాము. మేము మీకు నెలకి 50,000 ఇస్తాము, మీరు తెలుగు మీడియం స్కూల్కి పంపించండి, మీ మందిరాలకి పంపిస్తారా? వాళ్ళ ఫ్యూచర్ కదా. యూ విల్ నాట్
is the మనకు డిక్షనరీస్ ఉంది ఇంగ్లీష్ టు హిందీ ఇంగ్లీష్ టు తెలుగు ఇట్లా ఈ అదర్ ప్రాబ్లం పెంచినారు ఇది డబుల్ లాంగ్వేజ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్ మీ టీచర్స్ కోసం కూడా లంచ్ ఇక్కడ చేపిస్తున్నాము వాళ్ళు చేస్తారు ఆలు టమాటా ఇంకా ఓన్లీ ఆలు టమాటా అన్నం అంతే వెజ్ రైస్ చేసి వెజ్ రైస్ అయిందా ముగింతది అంతే అవుతుంది మేడం. అవుతుంది వేడి బుక్స్ లేవు మేడం, నిన్న ఎగ్స్ ఓన్లీ మండే రోజు ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? మీరు మీరు గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని లంగర్ హౌస్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఉత్సవ వేదిక వద్దకు చేరుకున్న మంత్రికి అర్చకులు మంత్రోచ్చారణలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ శివసత్తులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాంస్కృతిక కళాకారుల కోరిక మేరకు మంత్రి సురేఖ ఈరెగొల చేతిలో ధరించి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాఢ బోనాల ఉత్సవాల బుక్లెట్ను మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రి సురేఖ ఆవిష్కరించారు. జగదాంబిక ఆలయ కమిటీకి ప్రభుత్వం తరఫున 11 లక్షల చెక్కును ఇరువురు మంత్రులు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ విద్యార్థినులు న్యాయం కోసం రోడ్డెక్కారు. బంగారు భవిష్యత్తును నిర్మించాల్సిన గురుకులం వారికి నరకాన్ని పరిచయం చేసే విధంగా ఉందా అన్నట్టుగా మారింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన దారుణమైన పరిస్థితులు ఇప్పుడు అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ విద్యార్థినులు న్యాయం కోసం రోడ్డెక్కారు. బంగారు భవిష్యత్తును నిర్మించాల్సిన గురుకులం వారికి నరకాన్ని పరిచయం చేసే విధంగా ఉందా అన్నట్టుగా మారింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన దారుణమైన పరిస్థితులు ఇప్పుడు అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా అక్కడ కనీస వసతులు కరువయ్యాయి. కనీసం తాగటానికి స్వచ్ఛమైన నీరు లేక విద్యార్థినులు అల్లాడిపోతున్నారు. బాత్రూంలు పని చేయకపోవడంతో చివరకు వేరే దారి లేక ప్రాణాలకు తెగించి ఆరు బయట పొదల్లోకి వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. ఆ పొదల్లో పాములు వస్తుండటంతో విద్యార్థినులు ప్రతిరోజు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత గల ప్రిన్సిపల్ కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. బాత్రూంల రిపేర్ల పేరుతో విద్యార్థినుల నుంచి తలా 10 రూపాయలు వసూలు చేశారని, అయినా పనులు చేయించలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ సమస్యను బయటకు చెబితే స్కూల్ పరువు పోతుంది అంటూ విద్యార్థినులను భయభ్రాంతులకు గురి చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక భరించలేక యాజమాన్యం బెదిరింపులకు లొంగక చివరకు విద్యార్థినులంతా ఏకమై న్యాయం కోసం రోడ్డెక్కారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ నిరసనతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తక్షణమే స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులతో ఆమె నేరుగా చరవాణి ద్వారా మాట్లాడారు. విద్యార్థినుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్న మంత్రి ఒక కీలక హామీ ఇచ్చారు. రాబోయే 12 గంటల్లో నీటి సమస్యతో పాటు అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తాం అని గట్టిగా హామీ ఇచ్చారు. మంత్రి స్వయంగా రంగంలోకి దిగి అధికారులను ఆదేశించడంతో పాటు సమస్య పరిష్కారానికి గడువు విధించడంతో విద్యార్థినులు శాంతించి తమ ఆందోళనను విరమించారు. గంట పడుతుంది ఇలా. మీకు ప్రాబ్లం ఉంది అవునా? చెప్పారు అవునా? ఎవరు చెప్పారు? మళ్ళీ ప్రిన్సిపల్ మేడం రావాలా? ఆర్ట్స్ మేడం రావాలా? ఆల్రెడీ మీ ప్రాబ్లం మీకు ఇంటర్ మార్క్స్ కట్ చేస్తా, మీకు 10th మార్క్స్ కట్ చేస్తా, మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ మీరు లోపల పోండి క్లాస్ లో అప్పుడు చెప్తా. సబ్జెక్ట్స్ మేడం సార్ వాటర్ కావాలంటే అంటే దేనికైనా వాటర్ కావాలి కదా సార్. టైం కు టైం క్లాస్ లో ఉండాల్సిందా సార్. ప్రేయర్ లో అయినా సరే దేనికైనా సరే మీకు వాటర్ సరిగా ఉందా లేదా అని ప్రిన్సిపల్ ఇట్లా అడగారు సార్. ఏమైనా అంటే మీరు కరెక్ట్ గా క్లాస్ లో ఉండాలి, కరెక్ట్ గా క్లాస్ లోనే టైం ఉండాలి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. My name is K. Vaishnavi. I am studying 9th standard A section. నేను 5th లో నుంచి ఉంటున్నా సార్. అప్పటి నుంచి మధ్యలో నుంచి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇది కొన్ని రోజులు అడ్జస్ట్ కాంట్రా, కొన్ని రోజులు అడ్జస్ట్ కాంట్రా అంటే అలా చేస్తూనే ఉన్నారు సార్. ఇట్లా చేస్తూనే ఉన్నారు. 2 రోజుల్లోనే అడ్జస్ట్ కావాలి సార్, 2 రోజుల్లోనే అడ్జస్ట్ కావాలి. అయినా అడ్జస్ట్ అవుతున్నాం కదా సరే. 2 రోజులు మేడాలైనా సరే చెప్తున్నారు కదా చెప్పేసి 2 రోజుల నుంచి అడ్జస్ట్ అవుతున్నాం తెలుసా సార్. 2 రోజుల్లో ఉన్నాయి సార్ ఒక 4-5 బస్, అవి కూడా ఇప్పుడు వస్తలేవు సార్. వస్తున్నా సార్. హోమ్ సిక్ ఇస్తారా అని అంటున్నారు సార్. హోమ్ సిక్ ఇవ్వను అంటున్నారు సార్. ఇవ్వరంట సార్. బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లెక్క పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్స్
అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా టూ బాత్రూమ్స్ నీట్గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్, ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. అది కూడా డోర్ లేదు సార్, ఏది డోర్ లేదు. మెన్షన్స్ గిట్లా అయినా ఇస్తుంది సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనకుండా సార్ ఇంత పెద్దగా ఉంది సార్. చంపిర్రు తొక్క గ్రౌండ్ లోనే తిరుగుతుంది సార్. ఇంత పెద్ద పాము ఎవరైనా చిన్న పిల్లలు తొక్కితే ఏముంది సార్? ఒక్క పాము తొక్కినప్పుడు సార్ అదే పాము వచ్చిన రోజే ఆ మూడు పాములు చంపిరు సార్. చదువుతున్నాను నేను కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్ కానీ బాత్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా మెన్షన్స్ అవుతుంటే బకెట్ పట్టుకొని మరి బాత్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ పెద్ద కొండ చిమ్మ వచ్చింది చంపాను. అదే రోజు 3 పాములను కూడా చంపాము. అయినా ఇక్కడ చిన్న రెస్పాన్సిబిలిటీ కూడా లేదు. హోమ్సిక్ కాలేజ్ అడిగితే ఇవ్వమని చెప్తున్నారు. ఇదేమి శ్రీ చైతన్య స్కూల్ కాదు, లక్షలు పెట్టి చదవడానికి ఇక్కడ ఉండవు గురుకులం స్కూల్స్ ఇవి అంటున్నారు. మేము ఎలా చదవాలి అసలు ఏం తెలియట్లేదు. వాటర్ ప్రాబ్లం అయితే ఫుల్ సమస్య అస్సలు లేదు మాకు. ఇక్కడ బాత్రూమ్స్ 700 మంది ఎలా వెళ్ళారు మీరే చెప్పండి. అసలు ఒక్క మాత్రం మీరు వచ్చి అక్కడ చూస్తే కాళ్ళు కూడా పెట్టలేదు. దాంట్లో మేము అడ్జస్ట్ చేస్తున్నాం. అక్కడ మొత్తం గడ్డి, దాంట్లో ఎలా వెళ్తారు? అక్కడ పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. ఆ రోజు 10 రూపీస్ అడుగుతున్నారు. మేడం అక్కడ పగిలిపోవడం కట్టించండి, మీ దగ్గర నుంచి 10 రూపీస్ పాఠశాలను చేస్తామంటున్నారు. చిన్న పిల్ల వెళ్ళిపోయింది బయటికి, ఆమె వన్ మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి, కాలేజ్ స్టార్ట్ అయ్యి. ఏం లేదు అసలు, ఏం ఫెసిలిటీస్ లేదు. చేపిస్తామంటున్నారు కానీ ఏం చేపిస్తలేదు అసలు. వాటర్ పెద్ద చెట్లు వెళ్తున్నాం మేడం బయటికి. పెద్ద పాము నేను 1 మంత్ నుంచి చెప్తున్నాను. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే మీరే 10 రూపీస్ ఇచ్చిరా కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి మళ్ళీ క్లీన్ చేస్తాం అని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 మంత్స్ అవుతుంది మేడం చెప్పి. మేము 1 మంత్ అయింది మేడం. ఎలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 మంత్ అవుతుంది కదా మేడం. కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం. మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము 1 మంత్ నుంచి మేడం న్యూ జాయిన్ చెల్లె వాళ్ళు కూడా వచ్చారు మేడం. ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో మహిళలను వేధించిన ఓ ఆకతాయికి ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. అనంతరం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అతడిని రైలు దించి ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో మహిళలను వేధించిన ఓ ఆకతాయికి ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. అనంతరం మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో అతడిని రైలు దించి ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు.
విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తున్న ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో ఓ వ్యక్తి మహిళా ప్రయాణికులను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన తోటి ప్రయాణికులు అతడిని అడ్డుకొని దేహశుద్ధి చేశారు. రైలు మహబూబాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకోగా ఆకతాయిని రైలు నుంచి దించి ఆర్పీఎఫ్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్లో మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉపయోగించుటకై రైలు బండిలోని ప్రతి పెట్టెలో ఒక ప్రత్యేక శక్తి అమర్చబడినది. ప్రయాణికులు గమనించి విచక్షణతో ఉపయోగించ ప్రార్థన. ప్రధాని పేరు ప్రధాని దగ్గర ఉంటాయండి. వాళ్ళు దింపేసి ముంబై టు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి వాట్సాప్ విశ్వ మీడియా కాల్ లేదా వాట్సాప్ 91760755. మహిళా ప్రయాణికులు తమ ఆభరణాల విషయమై జాగ్రత్త వహించ ప్రార్థన. వరంగల్ నగరంలో రోజు రోజుకు కోతుల బెడద ఎక్కువైపోయింది. ఉదయాన్నే బయటికి వెళ్లి పిల్లలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, బాటసారులతో పాటు గృహిణులపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వరంగల్ నగరంలో రోజు రోజుకు కోతుల బెడద ఎక్కువైపోయింది. ఉదయాన్నే బడికి వెళ్లే పిల్లలతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, బాటసారులతో పాటు గృహిణీలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి, భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఇంటి ముందు వాహనం పార్కింగ్ చేస్తున్న వ్యక్తిపై 4 వైపుల నుంచి వచ్చినటువంటి కోతులు ఎగబడి దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఇలా ప్రతిరోజు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉన్నాయి. కోతుల బారి నుండి రక్షించాలంటూ నగర ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో కొమ్మగూడెం గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సాంప్రదాయ ఊరు అంపడం కార్యక్రమం ఘనంగా జరిగింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో కొమ్మగూడెం గ్రామంలో 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సాంప్రదాయ ఊరు అంపడం కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పంట పొలాలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం నెలకొనాలని కోరుకుంటూ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత, సురేష్, ఉప సర్పంచ్ బొప్పు సుమన్ పాల్గొన్నారు.
ఏంటంటే వెళ్ళినప్పుడు అని అంటే ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకు పశువులకు మనుషులకి అందరికీ మంచి జరగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మరియు అంతేకాకుండా పాడి పంటలు అభివృద్ధి చెంది మంచి దిగుబడులు ఇవ్వాలని ఇటువంటి కార్యక్రమాన్ని 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా కొత్త కొమ్మూడెం గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఊరుకొమ్మూడ గ్రామంలోని మా ఊరు గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో, యువత అందరి ఆధ్వర్యంలో ఊరప్పుడు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాబట్టి ప్రతి ఒక్కరికి పంటకు ధన్యవాదాలు. ఊరి యొక్క కరువు ఘటకాలు కావచ్చు, ఆరోగ్య దృష్టి కావచ్చు, పరిశుభ్రత కావచ్చు, అన్ని రంగాలలో కూడా గ్రామ పరిసర పాటలన్నింటినీ తిరిగి వచ్చి ప్రతి ఒక్క సమక్షంలో గ్రామ దేశంలో కూర్చుకొని కూర్చుకున్నాం. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రతి ఒక్కరికి యువతకు అందరికీ ధన్యవాదాలు. అమ్మవాళ్ళు కావచ్చు, తక్కువ ప్రతి ఒక్క అన్ని కుల సంఘాలు ఆధ్వర్యంలో ఘనంగా చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ కరువు కడకల నుంచి మా గ్రామానికి మంచి విముక్తి జరగాలి, అందరూ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, దేవతల యొక్క మా యొక్క దీవెనలు నాకు ఉండాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు మన ఊరంపుడు సందర్భంగా అందరూ మంచిగా సంతోషంగా ఈ యొక్క ఊరంపుడు సందర్భంగా మనం అందరం బాగు చేసుకున్నాం. దీనికి మా యొక్క సంతోషం అందరికీ, అన్ని కులాలకు అందరికీ మాకు సంతోషం. మొత్తం శుభం జరగాలని మనం కూడా వర్షం పడుతుంది. ఖచ్చితంగా ఇలా అంకినామంటే మన కొత్త అంత నీతి ఉన్నది. ఖచ్చితంగా వర్షం పడుతుంది 2-3 రోజులు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అర్ధరాత్రి క్షుద్ర పూజల కలకలం రేగింది. రిజర్వాయర్ గుట్ట సమీపంలో అనుమానాస్పద పూజా సామాగ్రి, మట్టితో చేసిన బొమ్మలు, బలిచ్చిన గొర్రె, కోడి జంతువుల అవశేషాలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు కలకలం రేగింది. రిజర్వాయర్ గుట్ట సమీపంలో అనుమానాస్పద పూజా సామాగ్రి, మట్టితో చేసిన బొమ్మలు, బలిచ్చిన గొర్రె, కోడి జంతువుల అవశేషాలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గుప్త నిధుల వేట కోసమే ఈ క్షుద్ర పూజలు నిర్వహించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడు వచ్చినప్పుడు లైట్ లైట్ సీన్ లైట్ లైట్ ఉండేది 6 నెంబర్ ఇక్కడ దాకా దుడ్డు పడతాయి ఇక్కడ దాకా మరిన్ని వార్తలకై ఏవెన్ టీవీ మీడియా ఛానల్ని వీక్షించండి.